జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం రకరకాల అడ్డదారుల్లో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా, అవేమీ సక్సెస్ అవ్వడం లేదు. అన్నీ విఫలమై బూమ్‌రంగ్ అవుతూ ఉన్నాయి. తాజాగా మనం చూసాం 'జావా డిస్కవర్' అనే ఛానల్ 'ప్లానెట్ కిల్లర్స్' పేరుతో ఒక డాక్యుమెంటరీని ప్రచురించి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఇరికించి అని ఎందుకు అనాల్సొచ్చింది? అది 'బ్లడ్ శాండర్స్' పేరుతో 2021లో రచయిత ఉడుమల సుధాకర్ రెడ్డి రాసిన పుస్తకం ఎర్రచందనం స్మగ్లింగ్ అంతర్జాతీయ స్థాయి ఏ విధంగా జరుగుతుందని ఒక పరిశోధనాత్మక కథనం. దాన్ని బేస్ చేసుకొని ఆ డాక్యుమెంటరీ. ఆ కథ ఆ బుక్కులో ఎక్కడే కూడా జగన్ అనే ప్రస్తావనే లేకపోయినా వీళ్ళు దాన్ని తప్పుగా ఇరికించేశారు. దీన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులు కొన్ని రోజుల నుంచి చెలరేగిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ రచయిత లీగల్ చర్యలు తీసుకుంటాను అని చెప్పి ప్రకటించడం, ఎక్కడా నేను ప్రస్తావించని అంశాలను, ప్రస్తావించని నేతల పేర్లను వాళ్ళు మిస్‌యూజ్ చేస్తూ ఉన్నారు. అందుకని లీగల్ చర్యలకు ఉపక్రమించేసరికి ఈ 'జావా డిస్కవర్' అనే ఛానల్ తోక ముడిచింది. తోక ముడిచి వాళ్ళు పబ్లిష్ చేసిన 'ప్లానెట్ కిల్లర్స్' అనే ఆ ఎపిసోడ్‌ని డిలీట్ చేసేశారు. దాన్ని తొలగించారు. మరి ఇంతలో సంబడానికి ఎందుకురా బాబు చెత్తా చెదారము. ఇంతలో సంబడానికి ఎందుకు? ఒక తప్పుడు కొన్ని రోజులైనా గనక జగన్ మీద దుష్ప్రచారానికి ఈ అంశాన్ని వాడుకోబడుతుందిలే అని ఏం బుద్ధికి గడ్డి తిని ఇట్లాంటి తప్పుడు వీడియోలు, తప్పుడు కథనాలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. జగన్ అధికారంలో ఉన్నా తన మీద దుష్ప్రచారం అనే అస్త్రమే. తన అధికారంలో లేకపోయినా తన మీద దుష్ప్రచారం అనే అస్త్రమే. డైరెక్ట్‌గా పొలిటికల్ అంటే డైరెక్ట్ రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారితో చేయలేరా? ఏదో ఒకటి ఇట్లా అడ్డదారుల్లోనే తన క్యారెక్టర్‌నైనా అసాసినేట్ చేయాలి, తన పేరు చెప్పి ప్రజలనైనా బెదిరించాలి, భయపెట్టించాలి. ఎన్ని పార్టీలు కలిసినా కూడా కొందరికి ఇంకా ధైర్యం సరిపోవడం లేదా? ఏంటి ఇదంతా? లేనివన్నీ ఎందుకు ఈ దుష్ప్రచారం పేరుతో? వాడు డాక్యుమెంటరీ ప్రచురించాడు. ఏం చేసిండు? మళ్ళీ తోక ముడిచి డిలీట్ చేసుకున్నాడు. అంటే నువ్వు ఏదో కొంచెం ఉపయోగపడింది కదా ఫేక్ ప్రచారానికి అని చెప్పి ఆ కొన్ని రోజులు సంబడపడి ఇంకా ఆ ఫేక్ అనే కంటిన్యూ చేసుకుంటూ పోతారా ఇంకా? ఏందో అర్థమే కాదు అసలు. డైరెక్ట్ రాజకీయం చేయాలి ఎప్పుడైనా ఎవరైనా.